హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ వీడియో వచ్చేసి క్రైడల్ సెరమనీ పార్ట్ 2 అన్నమాట. సో పార్ట్ 2 ఇందులో చూసేయండి. ఇంతకు ముందు చూసినట్టు మేనమామని ఉయ్యాల తేవాలి అని చెప్పిన కదా, ఇప్పుడు మా తమ్ముడు ఇంటి నుండి గుడి వరకు ఉయ్యాలను తీసుకొస్తాడనమాట. సో చూడండి, ఇక్కడైతే ఉయ్యాల తీసుకెళ్తున్నాడు. తనైతే ఇంటి వరకు ఏం తీసుకురాలేడు, చిన్న పిల్లాడు కదా. సో గుడి దాటే వరకు అయితే తీసుకురాగలడు. సో ఇప్పుడు మేము కూడా గుడి నుంచి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంటి దగ్గరికి రాగానే మమ్మల్ని ఇలా దిష్టి అయితే తీస్తారనమాట. ఆ దిష్టి తీసింది ఇంటి పైననో ఇంటి వెనుకనో పడేస్తారనమాట. ఇటు చూడండి, మా మామయ్య అయితే మా పాపని ఎత్తుకున్నాడు. ఇక్కడ మేము ఇంట్లోకి వచ్చేటప్పుడు మాకు గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారనమాట. పూలతో మంచిగా పూలు చల్లుతూ పూలతో వెల్కమ్ అని రాసి చాలా గ్రాండ్ గా అయితే వెల్కమ్ చెప్పారు మాకు. చూడండి, ఇక్కడ ఈ వీడియోలో తెలుస్తుంది. మా బేబీ అయితే ఎంత బాగా క్యూట్ గా నడుస్తుందో. సో ఇలా ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి అయితే మొక్కుకోవాలన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, మా పాప వాళ్ళ బాబాయ్ ఇంకా మామయ్య ఉయ్యాలని ఇన్స్టాల్మెంట్ అయితే చేస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారో చూడండి, పాపం ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ. ఇదేనా దీంట్లో బెడ్ ఏడుంది? ఇదే మెత్తగా ఉంది కదా, అదే వేయచ్చు దీంట్లో వస్తుంది అని నా డేడీ. సో ఫైనల్ గా అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడైతే డెకరేషన్ చేస్తున్నారు మా పిన్ని అండ్ మా ఆయన ఫ్లవర్స్ తో. దాని తర్వాత ఒక్కొక్కరు వస్తున్నారు అనమాట. ప్రోగ్రామ్ కూడా మెల్లగా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే చూడండి, 5గురు ముత్తైదులు కలిసి ఒడి బియ్యం కలపాలి. చూడండి ఇక్కడ కలుపుతున్నారు. సో దాంట్లో కుడకలు, పసుపు కొమ్మలు, బాదం కాయ అయితే పెట్టి వాటితో బియ్యం అనేది పోస్తారనమాట. ఈ వీడియో అయితే నేను స్కిప్ చేశాను. ఇక్కడ చూడండి, బియ్యం అయితే కలుపుతున్నారు. సో ఈ కలిపిన బియ్యాన్ని ఒక్కొక్కరుగా 5 మెంబర్స్ వచ్చి ఒడిలో అయితే పోస్తారు. ఒడిలో పోసిన తర్వాత బట్టలు కూడా ముట్టిస్తారనమాట. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. సో ఇలా ఈ ప్రోగ్రామ్ తర్వాత అసలు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అందరు వచ్చేసినట్టే అండ్ ఇంకొందరు అయితే వస్తున్నారు అనమాట. సో ఊర్లో వాళ్ళు వచ్చేసారు. కాసేపట్లో అసలు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఏ అవ్వ అయితే పాటలు పాడుతుంది. తనైతే అన్ని ప్రోగ్రాలకి అన్ని సాంగ్స్ అయితే పాడుతుంది అనమాట. ఏ ప్రోగ్రామ్ కి ఎలాంటి సాంగ్స్ పాడాలో తను అలాంటి సాంగ్స్ పాడుతుంది అనమాట. తనకైతే అన్ని సాంగ్స్ వచ్చు, తను పాడుతుంది. కానీ ఇక్కడ ఇంకొంతమందికి అయితే తను పాడే పాటను అందుకోవడానికి రావట్లేదు అనమాట. సో ఇక్కడైతే నాకైతే ఆ టైంలో చాలా నిద్ర వస్తుంది. చూడండి, నేనైతే ఎలా కూర్చున్నాను.
ತಿಂದಿದ್ದಾಳೆ ಗರ್ಭ ಈತ ಮಗನೆಂತಿರತ್ತೆ ಹಿಂಗೆ ಒಂದೇ ದಿನಂಬರು ಒಂದೇ ತಿಂಗಳದು ಹಿಂಗೆ ಒಂದೇ ದಿನಂಬರು ಒಂದೇ ತಿಂಗಳದು ಎರಡನೇ ದಿನಂಬರು ಎರಡೇ ತಿಂಗಳದು ಹಿಂಗೆ ನಾಲ್ಕ ದಿನಂಬರು ನಾಲ್ಕೆ ತಿಂಗಳದು ಐದನೇ ನಂಬರು ಸುಮ್ಮನ ಬರಲ್ಲ ನಿಮ್ಮ ಈ ಬರುತ್ತಾಳ ಸುಮ್ಮನ ಬರಲ್ಲ ಎಚ್ಚರ ಗಂಟ ಬಗಲಲ್ಲಿ ಜೋ 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 ಈ ಅಚ್ಚದ ಗಂಟ ಬಗಲಲ್ಲಿ ಜೋ 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 ಎಚ್ಚುವದ ಗಂಟ ಬಗಲಲ್ಲಿ ಹಿಡಿಕೊಂಡು ಎಚ್ಚುವದ ಗಂಟ ಬಗಲಲ್ಲಿ ಹಿಡಿಕೊಂಡು ಆಯಿಸ್ ಏನು ಹೆಸರು ಮಕ್ಕಳಿನ ಕವಿತಾ ಆಯಿ ಕವಿತಾಗ ಬರಾಯಳಿ ಜೋ 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 ಆಯಿ ಕವಿತಾಗ ಬರಾಯಳಿ ಜೋ 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 ಮಗನಲ್ಲಿರ್ತಾಳೆ ಮಗನಲ್ಲಿರ್ತಾಳೆ ಮುತ್ತಿನಂಡೆ ಮುಂದಲ್ಲ ಮುಗಿನಲ್ಲಿರ್ತಾಳ ಸರಸನಗೂಡ ಅರಸನಾಡಗ ಅರಸಿನ ಬೊಂಬೆಗೆ ನಿಂತಿದಳ ಮಂಗಳ ಮಂಗಳಡಿಯೇ ಒಂದರ ರಂಬಿನಿ ಕಣ್ಣ ಕಲಗೋಳೆ ನರಡಿಯೇ ಸರಡಿಯೇ ಎಡರ ಮೇಲ ಪನಿಮುಡಿಯೇ ಎಡರ ಮೇಲ ಕೊಂಚಿ ತನ್ನ ರಂಬಿನಿ ಕಣ್ಣ ಕಲಗೋಳೆ ಮೂರೆಣ್ಣರಡಿಯೇ ಮುರುಗಂಡರಡಿಯೇ ಮೂರರ ಮೇಲ ಒಡಿಯೇ ಮೂರರ ಮೇಲ ಒಮಡಿಸಿ ತನ್ನ ರಂಬಿನಿ ಹೊತ್ತ ಫಲಗೋಳೆ ನಕ್ಕಣ್ಣರಡಿಯೇ ನಗಂಡರಡಿಯೇ ನಾಕರ ಮೇಲ ಒಡಿಯೇ ಯಾಕರ ಮೇಲ ಒಡಿಯೇ ಸೀತಮ್ಮ ರಂಬಿನಿ ಕಂಡ ಫಲಗೋಳೆ ಐದಣ್ಣರಡಿಯೇ ಐದಗಂಡರಡಿಯೇ ಐದರ ಮೇಲ ಕೊನಿಮುಡಿಯೇ ಐದರ ಮೇಲ ಕೊನಿಮುಡಿಯೇ ಸೀತಮ್ಮ ರಂಬಿನಿ ಕಂಡ ಫಲಗೋಳೆ సో ఇలా అయితే మా పాప క్రాడల్ సెరమనీ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ తొట్టెల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా పాపని తీసుకొని వచ్చి అందరికైతే చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి అందరైతే చూస్తున్నారు. ప్రోగ్రామ్ తర్వాత లంచ్ అయితే చేసుకున్నాము. సో దాని తర్వాత ఫొటోస్ అయితే దిగాము. దానికైతే నేను చూపిస్తాను. ఈ వీడియోలోనే యాడ్ చేశాను అనమాట. అవి కూడా చూసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేదు అండ్ షేర్ కూడా చేస్తలేరు. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ దానికి ఏం లాభం లేకుండా వెళ్ళిపోతుంది. సో సపోర్ట్ మీ గైస్.